హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. కళ్ళు తెరిచిన సీత అనే యథార్థ గాథను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 27 వినేద్దామండి. రచించిన వారు రంగనాయకమ్మ గారు, చదివి వినిపించేది పద్మిని. పొయ్యలే వంట చేస్తాయా? ఒకసారి మా పక్క అపార్ట్మెంట్ ఆవిడకి జ్వరం వచ్చింది, లేవలేదు. ఇరుగు పొరుగుల వాళ్ళకి ఎప్పుడూ ఫోన్లేగా. ఆవిడ జ్వరం సంగతి మా బండదానికి తెలిసింది. ఇది ఆవిడతో, మీరు లేవకండి, పడుకోండి, నేను అన్నీ వండి క్యారేజీతో మీకు తెస్తాను అని చెప్పేసింది. తరువాత నన్ను పిలిచి మన పక్క ఆవిడికి జ్వరం, 2 కూరలు, అన్నం వండేసి మన స్టీల్ క్యారేజ్ కట్టు, బీరకాయ కూర, పప్పుచారు చెయ్యి అంది. నా గుండె జారిపోయింది. వంటింట్లో అన్నీ సర్దేసి స్నానానికి బయలుదేరబోతున్నాను. అప్పుడు ఆ ఆర్డరు సరిగ్గా వంట మనిషికి చెప్పినట్టు. వంట మనిషి అయితే చెయ్యదురండి, నా పని అయిపోయింది అని వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ చేయడం ఎందుకు వదినా? పనంతా అయిపోయింది, గట్లు తుడిచేశాను. మన కూరలు ఎక్కువే ఉన్నాయి, అవే సరిపోతాయి, క్యారేజీలో అవే సర్దేస్తాను అన్నాను. జ్వరం మనిషికి పథ్యం కూరలు ఉండాలి. బీరకాయ కూర ఎంతసేపు? 15 గంటలు అయిపోతుంది. ముందు తొందరగా పప్పు పడేయి చిన్న కుక్కర్లో. ఓ పక్కన కూర ఉడుకుతుంటే ఇంకో పక్కన పప్పుచారు చేసేయచ్చు. ఇంకో పొయ్యి మీద బియ్యం కడిగి పెట్టేయి. 4 స్టవ్లు ఉన్నాయి. వంట అంతా ఎంతసేపు? అరగంటలో చేసేయచ్చు. సీత, 4 అప్పడాలు కూడా వేయించు, పప్పుచారులోకి బాగుంటాయి అంది. బీరకాయ కూర వండాలంటే బీరకాయలన్నీ ముందు చేతి చూడాలి, చెక్కాలి. కడిగి పెట్టిన గిన్నెలు అయినా 3-4 గిన్నెలు తీసి వాడే ముందు వాటిని మళ్ళీ కడగాలి. వాటిలోకి చెక్కిన కాయలు పడేసి ఇంకో గిన్నెలోకి ముక్కలు కోసి, 3వ గిన్నెలోకి ఉల్లిపాయలు కోసి, 4వ గిన్నెలో తాలింపు పెట్టి ముక్కలు అందులో పడేసి, పసుపు పడేసి మూత పెట్టి ఉడికిందో లేదో అప్పుడప్పుడు చూస్తూ చివరి గిన్నెలోకి తీయాలంటే అదంతా 15 నిమిషాల్లో అవుతుందా? 2వ స్టవ్ మీద పప్పుచారు, 3వ స్టవ్ మీద అన్నము, 4వ స్టవ్ మీద అప్పడాలు. మొత్తం పనులన్నీ అరగంటలో అయిపోతాయా? పనులన్నీ ఆ 4 స్టవ్లే చేస్తాయా? ఆ స్టవ్వుల దగ్గర పనిచేయడం నాకేదో వరం అయినట్టు, అదృష్టం అయినట్టు మాట్లాడుతుండండి ఎప్పుడోనూ. అంత ముద్దుదాన్ని బండది అని 10 సార్లు అనకపోతే నా కోపం తీరుతుందా చెప్పండి? నేను నెమ్మదిగా ఆ బండదానితో, వదిన, నేనొక్కదాన్నే చేస్తే చాలా ఆలస్యం అవుతుంది. ఇప్పటికే 10 దాటిపోయింది. మీరు కూడా రండి, గబగబా చేసేద్దాం. క్యారేజీ తొందరగా ఇచ్చేయచ్చు. జ్వరం మనిషి 12 గంటల కన్నా కాస్త తినాలి అన్నాను ప్రాధేయపడుతూ. నాకు నడుం నొప్పి కదా సీత, అంతసేపు నించోలేను. అయినా నేను స్నానానికి వెళ్ళాలి, తలస్నానం కూడా. వంట తొందరగా చేయడం నీకు వచ్చేసిందిలే, బాగా నేర్చుకున్నావు. చేసేద్దు, ఎందుకు ఆలస్యం? మొదలుపెట్టే, అదే అయిపోతుంది. నేనొచ్చి అప్పడాలు వేయిస్తాలే అనేసి చిన్నపిల్లాన్ని తీసుకుని పైకి వెళ్ళిపోయింది. నిజంగా నమ్మని రంగాజీ, నేను వంటింట్లో గోడ వైపు తిరిగి గోడకి మొహం ఆనించి చాలాసేపు ఏడ్చాను. పని భయం కాదు, అవసరమైతే పని చేసుకోమా. పనొచ్చు నాకు. ఏమిటి, ఇక్కడ ఇలా ఇరుక్కుపోయాను, ఇలాంటి మనుషుల మధ్య ఉన్నాను అని ఎంతో భయంతో దుఃఖంతో కుమిలిపోయాను. కొంతసేపు ఏడ్చి అతనికి ఫోన్ చేసి నేను చెయ్యను అని చెప్పేద్దామా అనుకున్నాను. అప్పుడు అస్సలు చొరవ ఉండేది కాదు. బాధపడుతూ పనులన్నీ చేయడమే. సరే, పనిలోకి దిగాను. వండేశాను. క్యారేజీ కడిగి కూరలు అన్నం సర్దేసి హాల్లో టేబుల్ మీద పెట్టాను. అప్పటికి దిగిందండి బండది కిందకి. గుండెలన్నీ కనబడేలాగా లోనక్ జాకెట్టు, అడుగున స్కూల్ పిల్లల స్కర్ట్, తొడలు వస్తాల్లాగా కనబడుతూనే ఉన్నాయి. ఆ క్యారేజీని పక్కింటి దాకా నన్నే మోయమంటుందని అనుమానం వచ్చి గబగబా పైకి వెళ్ళిపోయాను. క్యారేజీ తీసుకుని వెళ్ళిచ్చి అక్కడ అన్ని అబద్ధాలు చెప్పేసి ఉంటుంది, తనే అదంతా చేశానని. 2 రోజుల తర్వాత పక్కింటి ఆవిడ ఖాళీ క్యారేజీ పట్టుకొచ్చింది. చాలా సంతోషంగా కస్తూరితో, మీరు వండిన కూరలు ఎంత బాగున్నాయో, మా ఆయన ఎంత బాగా తిన్నారో, పప్పుచారు ఎంత బాగా చేశారో, మీ దగ్గర ఒకసారి నేర్చుకోవాలి నేను అని ఆవిడ నా ముందే గలగలా చెప్పేస్తుండే. వంటలన్నీ పొగిడిన ఆ మాటలేవి మా బండదానికి నచ్చలేదు. దానికే ఉందిలేండి, అంత మాటలెందుకులేండి, మీకు జ్వరం బాగా తగ్గిందా? తొందరగా తగ్గిందే అని ఆవిడ్ని మాట్లాడనివ్వకుండా అడ్డం పడిపోయింది. ఆవిడ నవ్వుతూ, మీ పప్పుచారుతోటే నా జ్వరం ఎగిరిపోయింది, అసలు ఏమాత్రం వేసుకోలేదండి. మీ పప్పుచారు నా నోటికి కమ్మగా అనిపించి కడుపు నిండా తిని నిద్రపోయాను. నేను అప్పడాలు వేయిస్తే అన్ని పక్కలా చక్కగా వేగవు, లేకపోతే మాడిపోతాయి. ఎలా వేయించారు మీరు అని తెగ అడిగింది.
మా బండది మా మరదలు చేసింది అని ఒక్కసారి కూడా అనలేదు. ఆవిడ నవ్వుతూ వెళ్ళిపోయింది. ఆవిడికి వండి పెట్టినందుకు నాకు చాలా సంతోషం కలిగింది. నా వంటని మెచ్చుకుందని కాదు, మా బండదానికి భలే జరిగిందని. మా బండది ఆవిడ మాటలకు కుతకుత ఉడికిపోయింది. చూడు సీత, ఖాళీ క్యారేజీ తెచ్చింది, అంత మంచి కూరలు ఇచ్చామా? తను కూడా ఏమన్నా పులిహోరో ఏదైనా కాస్త మసాలా అన్నమో చేసి తీసుకురావద్దు అంది. నేను తెల్లబోయాను. ఆమె మీద నాకు కోపం తెప్పించే జిత్తు అది. నేను చేసిన కూరలన్నీ ఆమె పొగిడినా ఆ మాటలు నేను మర్చిపోవాలని, నేను కూడా ఆమెని తప్పు పట్టాలని. పాపం ఆవిడికి జ్వరం తగ్గినా ఇంకా నీరసంగానే ఉంటుంది కదా వదినా, పులిహోరలు అవి ఎలా చేస్తుంది అన్నాను. ఇప్పుడు కాకపోతే 4 రోజుల తర్వాత ఇస్తుందనుకుంటున్నావా? కావాలంటే నువ్వే చూడు. అసలు మనం ఆ కూరలు ఇవ్వకుండా ఉండాల్సింది. ఆవిడికి జ్వరం అంత పెద్దదేం కాదు అని. నాకు నోట మాట రాలేదు. జరిగిందంత అతనితో చెప్పాలనిపించింది నాకు. కానీ చెప్పి ఏం ప్రయోజనం? అందులో మంచి చెడ్డలు చూడడం, అసలు చూడాలన్నా అతనికి అవి తెలియవు. అక్క ఆలోచనలే చాలా గొప్పవని అంటాడు. తరువాత నా మాటలన్నీ అక్కకి చెబుతాడు. ఇక దాని మీద పెద్ద తగవు. ఇండియాలో తల్లి దాకా పోతుంది. ఆ బండది నా మీద ఎగురుతుంది. అదంతా అలా జరుగుతుందని గుర్తొచ్చి నోరు మూసుకున్నాను. భర్త అనేవాడితో కాస్త కష్టసుఖాలు మాట్లాడుకునే మార్గం లేనప్పుడు ఇతర మాటలే ఉంటాయి. మాటలే చచ్చిపోయాయి. బద్ధకానికి మారుపేరు చికాగో బండది. రాత్రిపూట మా గదిలో ఒక జగ్గుతో మంచినీళ్లు పెట్టుకునేటప్పుడు వాళ్ళ గదిలో కూడా నేనే పెట్టేదాన్ని. రోజు 2 జగ్గుల నీళ్లు పైకి తీసుకుపోయేదాన్ని. క్రమంగా అది నా డ్యూటీగా సెటిల్ అయిపోయింది. ఒకరోజు మా జగ్గును పెట్టేసి వచ్చి వాళ్ళ గదిలోకి పెట్టవలసిన జగ్గుని మెట్ల మీద పెట్టి హాల్లో భోజనాల బల్ల మీద గిన్నెలన్నీ లోపల సర్ది బల్లని తుడిచే పనిలో ఉన్నాను. మా బండది మెట్ల మీద నుంచి పైకి పోతూ అక్కడ ఉన్న చెవుల జగ్గుని చూసింది. అది వాళ్ళదే అని తెలుసు. జగ్గులు తేడాగా ఉంటాయి. వాళ్ళది కొంచెం పెద్దది. అందులో లీటరు నీళ్లు పడతాయి. దాన్ని తను మోసుకుపోవాల్సి వస్తుందని దాని గుండెల్లో రాయి పడిపోయింది. ఆ జగ్గు మెట్ల మీదే ఉందని దానికి మొదటే తెలిసి ఉంటే అది అప్పుడే పైకి బయలుదేరేది కాదు. తీరా బయలుదేరాక దారిలో జగ్గు కనబడితే దాన్ని తీసుకోకుండా ఎలా దాటించుకుని పోతుంది? అది ఎలాగూ చేయగలదు. అమ్మో, నాకు నడుం నొప్పి అనగలదు. అంత మొండిదది. రంగాజీ, ఇక్కడ కాసేపు రాయడం ఆపి బండది అంటే బాగుందా, మొండిది అంటే బాగుందా అని కాసేపు ఆలోచించానండి. అయినా తేల్చుకోలేకపోయాను. రెండూ దానికి సూట్ అవుతాయిలే అనుకున్నాను. ఎందుకో గాని తొందరపడి ఆ లీటర్ నీళ్ల జగ్గుని ఎత్తి భుజం మీద పెట్టేసుకుంది. 2 మెట్లు పైకెక్కింది కూడా. మిగతా మెట్లు కూడా ఎక్కేసి పైకి పోవచ్చు కదా. పోకూడదు. ఆ నీళ్లు తన పిల్లలు తాగే నీళ్లే. అమ్మో, ఆ నీళ్లు ఒక్క రోజున తను తీసుకుపోతే ఇక అది రోజు తన పని అయిపోతుందని దానికి జ్ఞానోదయం అయింది. మరదలు చేసిన ఘోరాన్ని తమ్ముడు కళ్ళ ముందు పెట్టాలని దాన్ని చటుక్కున తట్టింది. భుజం మీద జగ్గుతో పైకి పోకుండా ఒరే నాగు అనుకుంటూ మెట్లు దిగి వెనక్కి హాల్లోకి వచ్చేసింది. ఆ జగ్గుని అలాగే ఎత్తి పట్టుకుని టీవీ చూస్తున్న తమ్ముడు చుట్టూ తిరగడం సాగించింది. అతను టీవీ తెరవైపు నుంచి తల తిప్పి బండదాని కష్టం చూడలేదు. బండది ఆ జగ్గుని ఒలింపిక్ జ్యోతిని ఎత్తినట్టు ఇంకా పైకెత్తి, ఒరే నాగు, ఎంతసేపురా అక్కడ? ఇందాక మమ్మీ ఫోన్ చేసింది. చిన్నమామయ్య వాళ్ళ బామ్మర్దికి సంబంధం కుదిరిందట అని వాగడం మొదలెట్టింది. తమ్ముడికి ఆ వార్త ఏదో చెప్పడానికి వెనక్కి వస్తే ఆ నీళ్ల జగ్గును కూడా తేవడం ఎందుకు? దాన్ని మళ్ళీ మెట్ల మీదే పెట్టి ఆ మాటలేవో అయ్యాక తిరిగి వెళ్ళేటప్పుడు దాన్ని పట్టుకుని పోవచ్చు కదా. కానీ దాని ఆదర్శం అది కాదు. ఆ జగ్గుని తమ్ముడి కంట్లో పడేయాలి. అదేమిటి అని తమ్ముడు అడుగుతాడు. మరదలు చేసిన ఘోరాన్ని చెప్పొచ్చు. అప్పుడు కథ రసవత్తరంగా ఉంటుందని దాని కళ్ళ ముందు ఇండియాలో కుదిరిన సంబంధం కబుర్లు వాగి వాగి మొత్తానికి తమ్ముడు దృష్టికి తన మీదకి తిప్పుకుంది. తమ్ముడు ఆ నీళ్ళ జగ్గుని చూశాడు కానీ మాట్లాడలేదు. అప్పగారు ఏదైనా ఒక ముక్క అందిస్తేనే గాని అతని బుర్ర పనిచేయదు. అతను మెదలకపోవడం చూసి తనే మొదలెట్టింది. మెట్ల మీద పడేసి వదిలేసినట్టుంది. నేనే తీసుకుపోతున్నాలే. మావయ్య సంగతి చెబుదామని గుర్తొచ్చి వెనక్కి వచ్చానంది. అతను డైనింగ్ టేబుల్ సర్దుతున్న నా వైపు వింతగా చూస్తూ, ఇదేంటి ఇలా చేస్తున్నావు? నిన్ను కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటే అన్నాడు కళ్ళతో. ఆ తర్వాత, అదేంటి రోజు నువ్వే పెడతావుగా వాళ్ళ గదిలో, ఇవాళ్ళెందుకు పెట్టలేదు? మెట్ల మీదెందుకు పడేశావు అన్నాడండి నోటితో. అది అన్నం తినే నోరేనా? ఈ మాట మా మేనత్త అంటూ ఉంటుంది.
నేను ఎంత తెల్లబోయానంటే చెప్పలేను. అది అడగాల్సిన సంగతి అసలు. ఆమె గదిలోకి కావలసిన మంచినీళ్లు ఆమె తీసుకెళ్తే, అది ఒక్కరోజే తీసుకెళ్తే ఏమవుతుంది? పని మనిషి ఒక పని వదిలేసినప్పుడు ఆ పని ఎందుకు చేయలేదు అని అడుగుతారే, అలా అడిగాడు నన్ను. అతనిలో పూట పూట ఎన్నో అధమత్వాలు చూస్తూనే ఉన్నాను కానీ అతని అక్క కోసం నీళ్ల చెంబు పైకి తీసుకెళ్లే పని నేనెందుకు చేయలేదని నన్ను అడుగుతాడా? అతన్ని చెడ్డవాడని ఇదివరకు అనుకున్నప్పుడల్లా మరీ వెంకట్రావు అంతా చెడ్డవాడు కాడులే అనుకునేదాన్ని. వెంకట్రావుని మించిపోయాడే అనుకున్నాను ఆ రోజు. అతను నన్ను నిలదీసి అడిగిన దానికి నేను జవాబు చెప్పాలి కదా. పైకి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్దామని అక్కడ పెట్టాను అన్నాను. సరే, నువ్వే తీసుకెళ్ళి వాళ్ళ గదిలో పెట్టు అన్నాడు. ఆ అపరాధానికి నాకు ఆ శిక్ష వేసినట్టు. నాకు నిజంగా స్పృహ తప్పుపోయింది, కానీ నా ఆశ్చర్యంతో కోపంతో స్పృహ గట్టిగానే నిలబడింది. ఏం, వాళ్ళ గదిలోకి కావలసిన నీళ్ళు ఆవిడ తీసుకెళ్తే ఏమవుతుంది? నేనే ఎందుకు తీసుకెళ్ళాలి అన్నాను. అతను కొయ్యబారిపోయాడు కానీ బారిన మా అక్కకి నడుం నొప్పి తెలవదా నీకు అన్నాడు. 1 లీటర్ నీళ్లు పట్టుకెళ్ళడానికా నడుం నొప్పి? వదిన హ్యాండ్ బ్యాగ్ ఎన్ని కిలోల బరువు ఉంటుందో చూడండి ఒకసారి. అందులో ఏమీ లేకుండా ఖాళీగా ఉన్న 2 కిలోల బరువు ఉంటుంది. సరేలే, వాదిస్తావు బాగా. ఆ జగ్గు నువ్వే తీసుకెళ్ళి పెట్టు పైన అన్నాడు మళ్ళీ. అది సుప్రీంకోర్టు ఆర్డర్ అయినట్టు. నా మీదంత పెత్తనం చేస్తే అది సాగుతుందో బిడుసు కొడుతుందో అన్న జ్ఞానం లేదు ఆ మనిషికి. తమ్ముడు అలా వాగుతుంటే అక్క ఏమనాలి? అయ్యో అలా అనకు, నేను తీసుకువెళ్తాను అనాలా? అనలేదు. ఆ నీళ్లు నేనే వదినా నాకివ్వండి అంటూ అందుకుంటానని చూస్తుంది. ఇలాంటి ఆర్డర్లు వేస్తే అసలే చేయను. రేపటి నుంచి ఆవిడ నీళ్లు ఆవిడే తీసుకెళ్తారు అంటూ టేబుల్ తుడిచిన క్లీనింగ్ పేపర్లన్నీ తుక్కు డబ్బాలో పడేసి చేతులు సబ్బుతో కడుక్కుని గబగబా పైకి వెళ్ళిపోయాను. నా వినే విధేయతల్ని వాళ్లే చెడగొట్టేశారు. ప్రతిసారి నేను ఎదురు తిరిగేలా నన్ను వాళ్లే తయారు చేశారు. వాళ్ళు కొంచెం తెలివిగా ఉంటే నేను ఇంకా అక్కడే దేకుతూ ఉండేదాన్ని. నేను పైకి వెళ్ళిపోయినా కింద హాల్లో ఏం జరుగుతుందో ఊహించగలిగాను. అది నిజమే అని తేలింది తర్వాత. అప్పటిదాకా భుజం మీద నీళ్ల జగ్గుతో తను కూడా టీవీ చూస్తున్నట్టు అక్కడక్కడే తచ్చాడుతున్న బండని కాసేపటికి ఏడుపు మొహంతో, ఒరే నాగు, దీన్ని నువ్వు తీసుకెళ్ళి మా గదిలో పెట్టరా బాబు కొంచెం అంటూ ఆ జగ్గుని భుజం మీద నుంచి భారంగా దింపి అక్కడే పడేసి పైకి వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత గంట సేపటికి బండది మెట్ల దగ్గర నిలబడి కింద ఉన్న తమ్ముడితో, అరే నాగు, ఆ జగ్గు తీసుకురారా బాబు, చిన్నబాబు మంచినీళ్ళు కావాలని ఏడుస్తున్నాడు అని అరిచింది. అంటే అప్పటిదాకా తమ్ముడు టీవీని వదిలి కదలనే లేదన్నమాట. పిల్లాడి ఏడుపు పక్క గదిలో నుంచి నాకు వినబడింది. ఆ పిల్లలంటే నాకు ముద్దు. పోనీ మా గదిలో నీళ్ళే వాళ్ళ దగ్గర పడేసొద్దామా అనిపించింది. కానీ కొంచెం ఆగాను. తన పిల్లల కోసం మంచినీళ్ళు గదిలో పెట్టుకోవడానికి కూడా అంత ఒళ్ళు దాచుకుంటూ ఒళ్ళు అంత పెంచుకునే మనిషిని బండది అనడం నా తప్ప చెప్పండి. ఇక తమ్ముడికి తప్పలేదు. టీవీని వదలక ఆ లీటర్ నీళ్ల బరువు మోసుకొచ్చి అప్పగదిలో పడేసి మా గదిలోకి వచ్చాడు కోపంగా. ఇందాక మా అక్క ముందే నాతో ఎందుకలా వాదిస్తేస్తున్నావు అన్నాడు రోషంగా. మీ అక్క హ్యాండ్ బ్యాగ్ ఎంత బరువో చూడు అనడం వాదనట. నా మీద కోపంతో ఆ మాట అడగడానికైనా టీవీని తొందరగా వదిలి పైకి రాలేదు. కోపాన్ని ఆపి ఉంచుకున్నాడు. గదిలోకి రాగానే ఏదో అంటాడని నాకు తెలుసు. ఏం, మీరు నన్నన్నది మీ అక్క ముందు కాదా? నా జవాబు మీ అక్క ముందు చెప్పడం తప్పయిందా అన్నాను. ఒక్కోసారి నాకు భయం పోయేదండి. కోపం వస్తే భయం పోయేది. ఏదో ఒకటి అడిగేసేదాన్ని. కానీ భార్యాభర్తలంటే ఎప్పుడూ ఏదో అనేసుకుంటూ ముఖం మీద అడిగేసుకుంటూ అలాగే చేస్తే అది మంచి సంగతా అండి? మనసులు విరిగిపోవు. అడగాలంటే గంటకి అడగొచ్చతన్ని. ఎప్పుడో మరీ ఆపుకోలేనప్పుడు అలాగేదైనా అంటాను కానీ అలా అనేసాక మేం భార్యాభర్తలం శత్రువులం కానీ అనిపించే నాకే సిగ్గేసేది. అందుకే ఎప్పుడూ నోరు మూసుకుని ఉండేదాన్ని. అయినా ఉండనివ్వరు. అక్క ముందు ఎందుకన్నావట? తనైతే అక్క ముందే నా మీద ఎగురుతాడు. నేను మాత్రం ఒక జవాబు చెప్పకూడదు. వినయ విధేయతలు చూపించాలి. నాకు ఒళ్ళు మండిందిలేండి. బాగా అన్నాను. అయినా సిగ్గు రాలేదు ఆ మనిషికి. రోజూ చేసినట్టు చేసేస్తే గొడవ ఎందుకు వస్తుంది అన్నాడు మళ్ళీ. ఏం గొడవ వచ్చింది ఇప్పుడు? నన్ను తీసుకుని రమ్మంది. నేను తీసుకెళ్ళి వాళ్ళ గదిలో పెట్టాను. ఏం పెడితే అది గొడవ? తమ్ముడు ప్రేమకి అక్క సంతోషిస్తుందిలేండి. ఒకరోజు తన నీళ్లు తను తీసుకెళ్తే మీ అక్క అరిగిపోతుందా? దానికి ఇంత తగువా?
మన గదిలోకి ఎలాగా తెస్తున్నాను కదా అని ఆ గదిలో కూడా నేనే పెట్టడం మొదలెడితే అది నా డ్యూటీ అయిపోయింది. రోజు ఆవిడనే పెట్టుకోమనండి, లేకపోతే మీరు పెట్టండి, నేను పెట్టను ఇంకా. చాలే, నెమ్మదిగా మాట్లాడు, మా అక్కకి వినబడుతుంది. వాళ్ళింట్లో ఉన్నామని గుర్తుందా అసలు నీకు? ఆ గుర్తులన్నీ నాకెందుకు? నన్ను తెచ్చి మీరెక్కడ పెట్టారో ఇక్కడున్నాను. మీరు ఎక్కడ ఉండమంటే అక్కడే ఉంటాను. పెడసరం మాటలు బాగా మాట్లాడతావు. లీటర్ నీళ్లు పైకి తీసుకురావడానికి మీ అక్క తమ్ముళ్ళకి అంత కష్టం. ప్రతి చాకరికి తేరగా ఉన్నదాన్ని నేను. ఆ జగ్గుని మిమ్మల్ని పైకి తీసుకురమ్మని ఆమె అక్కడే వదిలేస్తే లీటర్ నీళ్లు నువ్వు పైకి తీసుకుపోలేవా అనడానికి మీకు నోరు రాలేదు. పైగా నా మాటలు పెడసరం మాటలు. అలా అంటుంటే నా కంఠం పూడుకుపోయి ఏడుపొచ్చేసింది. గబగబా కిందకి వెళ్ళిపోయాను. హాల్లో చీకట్లో నిలబడి చాలాసేపు ఏడ్చాను. అతను నన్ను వెతుక్కుంటూ రాడని నాకు తెలుసు. అందుకు కూడా ఏడ్చాను. దరిద్ర పెళ్ళి అయ్యేదాకా ఏడుపే ఎరగను. ఆ పెళ్లికి ముందు నుంచి గొడవలే, పెళ్లితో పాటు ఏడుపులే. ఎప్పటికో నా ఏడుపు తగ్గి బాగానే అడిగారులే అని నాకే సంతోషం వేసి పైకి వెళ్ళాను. హాయిగా గురకపెట్టి నిద్రపోతున్నాడు. అతని పక్కనే అదే దుప్పట్లో పడుకోవాలి నేను. ఒక మంచమే అది. నాకు వేరే మంచం లేదు, వేరే గది లేదు. ఆ దేశమే దరిద్రపు దేశం. కాస్త దూరంగా అక్కడే పడుకున్నాను. మరేం చేస్తాను? నా బతుకు వీధి బతుకు. ఏం పడక నా పడక. ఎప్పుడైనా ఒక రాత్రి ఆ రోజంతా కాస్త సామరస్యంగా సాగి ఉంటే, ఆ సాయంత్రం నేను చేసి పెట్టిన వడలో పకోడీలో అతను సంతోషంగా తిని ఉంటే, నాకు అతని మీద కొంచెం జాలి కలిగి ఉంటే, అన్ని ఆనందాలు కలిసి జరిగితే అర్ధరాత్రి నిద్రలో నాకే తెలియకుండా నా చెయ్యి అతని మీదకి వాలబోయేది. నా మొహం అతని మొహాన్ని తాకబోయేది. విద్యుద్ఘాతంతో నేను వెనక్కి తగ్గిపోతాను. నిద్రలోనే జడ్స్కుంటాను. ఇంత ప్రమాదం తప్పింది అని దడదడలాడతాను. నా ఆలింగనం వాత తెల్లారిన తర్వాత అతని అక్కకి అందిపోతుంది. అది ఇంకో గంటలో ఆమె తల్లికి అందుతుంది. ఆ పూటే అక్కడి పొరుగింటి ఇల్లాలకి, అతని మేనమామల భార్యలకి చిలవలు పలవలతో పోతుంది. ఆ పిల్ల సిగ్గుమాలిన పిల్ల, తనే మీద పడుతుందట అని చెప్పుకుంటారేమో, నవ్వుకుంటారేమో. మన సొంత రహస్యాల సంతోషాలు ఇంకో మనిషికి చేరాక అవి అక్కడే ఆగుతాయా? ఎవరి నోటి నుంచి ఎవరి చెవులు దాకా పోతాయో ఎవరికి తెలుసు? మా మధ్య రహస్యాలుండవు అంటాడు. ఇతని పెదవి దాటితే అది పృథ్వీ దాటుతుంది. ఏం పడక నా పడక. నీకు చెప్పలేకపోతున్న విషయం ఇదేనండి. మా సంగతులన్నీ బట్టబయలుగా వీధిలో ఉంటాయి. హైదరాబాద్ ఇంట్లో 3వ రోజున పెంటది నన్ను ఓకేనా అని అడిగింది కదా. చికాగోలో కూడా అలాగే నా వెంటపడింది. అక్కడికి వెళ్ళాక 2 రోజుల తర్వాతేమో నేను వంటింట్లో ఉన్నాను. తను నాకు కూర సంగతి ఏదో చెబుతుంది. చెబుతూ హఠాత్తుగా ఎంజాయ్ చేశావా అంది. నేను అసలు మొదట అర్థం చేసుకోలేదు. మళ్ళీ నవ్వుతూ అలాగే అంది. నేను తెల్లబోతూ ఏంటి వదినా, ఏంటన్నారు అన్నాను. తను కాస్త చిరుకోపం ప్రదర్శిస్తున్నట్టు, మరీ చిన్నపిల్లలాగా సిగ్గుపడిపోతావు, అన్నీ దాచుకుంటావు. నన్నైతే నా ఫ్రెండ్స్ అంత అడిగేవారు, వాళ్ళు చెప్పేవారు, నేను చెప్పేదాన్ని అంది. అప్పటికి అర్థమైంది నాకు. నమ్మలేనట్టుగా అయిపోయాను. అసలు ఇలా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారా అని పెద్ద అనుమానం పుట్టింది. తను మళ్ళీ ఏమీ అనలేదు. అప్పటికే అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అతనితో చెప్పడానికి మళ్ళీ రాత్రి 11 దాటితేనే కానీ వీలు కాలేదు. అతను ఆ గదిలోకి వచ్చాక అతని అక్క అడిగిన మాటలు చెప్పాను. కోపంగానే మాట్లాడాను. ఇలాగైతే ఎవరి పర్సనల్ విషయాలు వాళ్ళకు ఉంటాయా అసలు? అదే అడగడం అన్నాను. అతనేమన్నాడో తెలుసా అండి? మనం హ్యాపీగా ఉన్నామో లేదో తెలుసుకోవాలని అడుగుంటుంది. మనం హ్యాపీగా ఉండడమే వాళ్ళకి కావాలి, మన మీద ప్రేమతోటే అడుగుతారు అన్నాడు. అయితే మన పర్సనల్ విషయాలన్నీ బయటకు తెలిసిపోతూ ఉండాలా? బయటికి ఎవరికి? మా అక్కకి, మా మమ్మీకి. నాకు తల తిరిగిపోయింది. మళ్ళీ నోరు తెరవలేనంత అసహ్యం వేసింది. అతను నన్ను ముట్టుకోబోయాడు. వెంటనే నేను అతని చేతిని తోసేసి, నన్ను ముట్టుకోవద్దు, ఇది రేపొద్దున్న వీధిలోకి వెళ్తుంది. ముందు మీ అక్కకి, అక్కడి నుంచి ఎక్కడెక్కడికో. నేను ఎలా దగ్గరగా ఉండగలను మీతో అన్నాను. మా అక్క మన మీద ప్రేమతో కదా అడిగింది అన్నాడు మళ్ళీ. నా మాట నాది, అతని మాట అతనిది. 10 రోజులు పోయాక మళ్ళీ ఒకసారి అలాగే అడిగింది. నవ్వు ముఖం పెట్టుకుని. నేను అతనితో అన్న మాటలన్నీ ఆమెకి తెలిసే ఉంటాయి. అయినా నా మాటలంటే లక్ష్యం లేదు. కానీ అప్పుడు నేను కోపంగానే, నన్నెప్పుడు అలా అడగకండి, నాకు ఇష్టం ఉండదు. ఎవరి పర్సనల్ జీవితం వాళ్ళకు ఉండాలి. పెద్దావిడేగా మీరు, ఆ మాత్రం తెలీదా అన్నాను. పెద్దదాన్నా? ఎంత పెద్దదాన్ని? 50 ఏళ్ళ నాకు అంది కోపంగా.
ఏమో నాకన్నా పెద్దే, నన్నెప్పుడూ అడగొద్దు అన్నాను మళ్ళీ. ఆ మాటలు ఫోన్లో చెప్పేసింది. ఆ రాత్రి అతను నాతో, మా అక్కని అంత పెద్దదానివి తెలీదా అన్నావట. ఎంత పెద్దది? 60 ఏళ్ళ మా అక్కకి అన్నాడు. పెద్దదానివి అన్నానని అది కూడా ఘర్షణే అయ్యింది. అంత జరిగిందా? అప్పటికీ ఆగలేదు. ఒకసారి ఆ బండది పిచ్చిగా నన్ను మందలిస్తున్నట్టు, నువ్వు నాకు నీ దగ్గరికే రానివ్వట అంది. నేను నిర్ఘాంతపోయాను, కొయ్యబారిపోయాను, సిగ్గుపడిపోయాను. బండది మళ్ళీ, అలాగైతే మగాడికి ఇష్టం ఉంటుందా ఆడదాని మీద అంది, నాకు బుద్ధి చెబుతున్నట్టు. నా కోపం ఆగలేదండి. మా సంగతి మీకు అనవసరం, అది మా ప్రైవసీ, అది మా ప్రైవేట్ విషయం, మీరెప్పుడు ఇలా మాట్లాడకండి అన్నాను గంభీరంగా చెప్పినట్టు. తెల్లబోయింది. నా తమ్ముడు సంగతి నాకు అక్కర్లేదా అంది. అక్కలు తమ్ములు దూరే విషయం కాదిది, మా పడక గదిలో జ్వరపడకండి అనేసి పైకి వెళ్ళిపోయాను. ఆ బండ దానిల గుణాల్లో మిగతా గుణాల కన్నా ఈ గుణం చూస్తే మరీ రోత పుట్టేసింది నాకు. ఆ తర్వాత కూడా ఇంకో నెల తర్వాత అలాంటి పిచ్చి మాటే మళ్ళీ అంది. నేను చికాగో నుంచి వచ్చేశాక అతను నాకు రాసిన మెయిల్స్లో మనకి సంబంధాలే లేవు అన్నట్టు రాశాడు కదా, అది ఇలాంటి గొడవలే. నేను గట్టిగా అన్నా, వాళ్ళు అంతే, ఇంకేం కాపురం నా కాపురం. మా గదిలో అయినా సరే అతనికి దగ్గరగా తిరగాలంటే నాకు భయం పుట్టిపోయేది. సీత ఆ మాటలన్నీ ఎంతో దిగులు పడుతూ చెప్పింది. సీత, దాన్ని తలుచుకోకు. ఆ నీళ్ల జగ్గుని ఆ తర్వాత రోజుల్లో కస్తూరి గదిలో పెట్టడం మానేసావా లేదా అది చెప్పు. 4 రోజులు మానేశాను. మెట్ల మీద పడేసేదాన్ని, మాట్లాడకుండా తనే తీసుకుపోయేది. తర్వాత తల్లితో చెప్పుకుని ఏడ్చిందనుకోండి, 4 రోజులయ్యాక వాళ్ళ గదిలో కూడా నేనే పెట్టేసేదాన్ని. మళ్ళీ అలా ఎందుకు చేశావు? ఏమో చేశాను, నేను అడగవలసింది అడిగాను కదా. ఇంకా కోపం ఎందుకు అనిపించింది? ఆ నీళ్ళు చిన్నపిల్లల కోసం కదా అని నేనే పెట్టేదాన్ని. ప్రతి గొడవ వదిలేయాలనుకునేదాన్నండి. నీళ్ల జగ్గులు తెల్లారి కిందకు తీసుకురావాలిగా, తనే తెచ్చుకునేదా? భలే వారే మీరు, బండది అంత పని చేస్తుందా? మా గది సర్దుకునేటప్పుడు జగ్గులు 2 కిందకి తెచ్చి నీళ్లు పారబోసి తోమి ఉంచేదాన్ని. పని అంటే నాకు కష్టం కాదు, వాళ్ళ ధోరణే చీదర, భరించడం కష్టం. ఆప్యాయంగా ఉంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు చేసుకోవడం ఎంత బాగుంటుంది. అతనితో అతని అక్కతో ఎంత నవ్వుతూ ఎంత మాట్లాడుతూ ఉండాలనుకున్నానో ఆ సంతోషం ఒక్కరోజు దొరకలేదు నాకు. నాకు ప్రేమ ఇవ్వడం తెలుసు కానీ వాళ్ళకి దాన్ని తీసుకోవడం తెలియదు. అయ్యో, బండదానికా చిక్కని కమ్మని కాఫీ. నేను సంసారం వెలగబెట్టిన చికాగో కొంపలో రోజూ ఏదో ఒక కొత్త వెరైటీ కథ జరిగేది. ప్రతిరోజు వింత రోజే. ఒకరోజు కస్తూరి భర్తకి బంధువు ఒక ఆవిడ ఊరికే చూడ్డానికి వచ్చింది. కస్తూరి కన్నా 10 ఏళ్ల పెద్ద వయసు ఆవిడ. వాళ్ళు అమెరికాలో 12 ఏళ్ల నుంచి ఉంటున్నారట. నేను అక్కడ చూసిన మనుషుల్లో ఆవిడే నాకు బాగా నచ్చింది. నాతో చాలా ఆప్యాయంగా మాట్లాడింది. ఆమె నాకు నచ్చింది అందుకే కాదు, ఆమెకి మంచితనం ఉంది. నేను 3 నగరాల్లో ఉద్యోగం చేసి వచ్చానని విని ఆశ్చర్యపోయింది. మరిక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నించలేదా అంది. ఆమెకి ఉద్యోగాల సంగతులు బాగా తెలియవు. నేను లెక్కలు టీచ్ చేయగలనని చెప్తే చాలా సంతోషంగా చూసింది. ఇక్కడ దగ్గరలోనే కొన్ని కాలేజీలు ఉన్నాయి కదమ్మా, అక్కడ ప్రిన్సిపల్ని అడిగితే ఏదన్నా ఇవ్వరా? ఒకసారి వెళ్ళి అన్నీ తిరిగి చూడు అంది. కావాలంటే నువ్వు ఎవరన్నా కలవాలంటే నేను తీసుకుని వెళ్తాను, నాకు రోజంతా ఖాళీయే అంది. నేను తెల్లబోయాను. వీసా లేదు కదా నాకు అంటే దానికి ఏదో చెప్పింది. వీసా సంపాదించుకోవచ్చు అంది. ఆవిడ అలా మాట్లాడుతుంటే కస్తూరి ముళ్ళ మీద నడిచినట్టుగా తిరిగింది. ఒకసారి గమ్మున తన నా యజమానురాలు అయినట్టు, ఉద్యోగం దొరికితే మాత్రం ఎన్నాళ్ళు చేస్తుంది? ఒక పిల్ల పుట్టేదాకా చేస్తుంది, ఆ తర్వాత కుదరదులేండి. మా ఇళ్లలో అలాగ నచ్చదు, మా మమ్మీకి అస్సలు నచ్చదు అంది. నేను సరే, వచ్చిన ఆవిడ కూడా ఎంత తెల్లబోయిందో. అదేంటి కస్తూరి గారు, ఆడవాళ్ళు ఉద్యోగాలు చెయ్యొద్దా? ఈ అమ్మాయి బాగా చదువుకున్నది, ఉద్యోగాలు చేస్తుందే కదా. పెళ్ళైన వాళ్ళు ఉద్యోగాలు చేయడం లేదా? నాకు ఎంత ఇష్టమో. నాకు డిగ్రీయే లేదు, ఇంకేం చేస్తాను. మా ఆయన ఇప్పుడు చదువుకోమంటారు, ఏమో బద్ధకం నాకు అంది. ఆవిడతో కస్తూరి, ఉద్యోగాలు చేసేవాళ్ళు చేస్తే చేస్తారండి, మా ఇళ్లల్లో అది నచ్చదు. అసలు మా తమ్ముడికే నచ్చదు నిజంగా. ఈ అమ్మాయి సరదా పడుతుందని చేస్తే చేయగాని నేను మానేయమన్నప్పుడు మానేయి అంటాడు. అయినా ఆడవాళ్ళకి ఉద్యోగం ఏం సుఖం? మగాళ్ళేలాగా తిప్పలు పడుతున్నారు. వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళకి కమ్మగా వండి పెడితే చాలు. మా వారు మా తమ్ముడు కూడా ఉద్యోగాలు మానేసి ఏదన్నా బిజినెస్ పెట్టాలని ఆలోచిస్తున్నారులేండి. అందులోనే ఏదన్నా వర్క్ ఇస్తారు ఈమెకి.
ఇంట్లోనే కూర్చుని చేసుకోవచ్చు సుఖంగా. బిజినెస్ అయితే పైకి రావచ్చు కానీ ఉద్యోగాల వల్ల ఏమొస్తుంది అంది గబగబా. వినేవాళ్ళమిద్దరం తెల్లబోతూ విన్నాము. నేనైతే కొయ్యవారిపోయాను నిజంగా. బిజినెస్ ఆలోచన చేస్తున్నాడా? నాతో మాట మాత్రమైనా అనలేదే. కస్తూరి భర్త ఆలోచన కస్తూరికి తెలిసినట్టు నా భర్త ఆలోచన నాకు తెలియవద్దు. అసలు ఏం జరిగినా నాకు తెలియకుండానే జరిగిపోతుంది కాబోలు. అవును, నాకు బాగా గుర్తొచ్చిందప్పుడు. అతను ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే అది నాకు వినబడితే ఆ సంగతి తెలుస్తుంది. అతని నోటితో అతను ఏదీ నాకు చెప్పడు. ఏదో పెద్ద బందిఖానాలోకి వచ్చి పడ్డట్టు అనిపించింది నాకు. నా తల మొద్దుబారిపోయింది. కస్తూరి వైపు చూడ్డానికే అసహ్యం వేసింది. ఆ వచ్చిన ఆవిడ కొంచెం తేరుకుని నవ్వుతూ కస్తూరితో, మీకు ఇష్టం లేకపోతే మీరు చేయకండి కస్తూరి, ఈ అమ్మాయి తనకిష్టం అంటుందిగా అంది. ఆవిడ మీద నా ప్రేమను చూపించకుండా ఆగలేకపోయాను. గబగబా వంటింట్లోకి పరిగెత్తుకుని పోయి ఆవిడ కోసం కాఫీ చిక్కగా చక్కగా గుమగుమలతో చేసి తెచ్చాను. అయ్యో, నేను కాఫీ టీలు తాగనమ్మా, నాకు నచ్చవు అంది ఆవిడ నవ్వుతూ. నేను నీళ్లు గారిపోయాను. ఎంత ప్రేమతో చేసిన కమ్మని కాఫీని ఏడుస్తూ మా బండదానికి అందించాను. వచ్చిన ఆవిడ వెళ్ళిపోతుంటే నేను కారు దగ్గరికి వెళ్ళాను. బండది కూడా మా వెంట పడాలని చూసింది కానీ పిల్లాడి ఎందుకో ఏడుస్తుంటే ఆగిపోయింది. కారు దగ్గర ఆవిడ నాతో, నీకెప్పుడన్నా కావాలంటే నన్ను పిలువు సీత, తీసుకెళ్తాను అంది. ఆనందంతో నా కళ్ళు నిండిపోయాయి. ఆవిడే మళ్ళీ, లెక్క చేయకు సీత, అలాగే వాగుతారు, వెళ్తానమ్మా అని వెళ్ళిపోయింది. నేను లోపలికి రాగానే బండది, ఎందుకు ఆవిడతో అంతసేపు? ఆ మాటలన్నీ నమ్మేస్తావు కర్మ, నాగుకి అసలే నచ్చదు ఈవిడ అంది. నేను కస్తూరి ముఖం వైపు చూడకుండా పైకి వెళ్ళిపోయాను. కిందకి వచ్చిన తర్వాత కూడా రాత్రి దాకా బండదానితో ముభావంగానే ఉన్నాను. నా యజమానురాలిలాగా వాగిందనే కాదు, నేనెంతో ప్రేమతో చక్కగా చిక్కగా కమ్మగా నా మనసంతా పెట్టి తయారు చేసిన కాఫీ ఆ బండదాని చేతుల్లో పెట్టాను. బండది హాయిగా కుర్చీలో కూర్చుని తాగిందని బండదాని జుత్తులు కనిపెట్టడం కష్టం. నేను ముభావంగా ఉంటే బండది బాగా కనిపెడుతుంది. అలాంటప్పుడు రకరకాలుగా ప్రవర్తిస్తుంది. కొన్నిసార్లు నాకేదో బోధించడానికి, కొన్నిసార్లు నన్ను ఉబ్బేయడానికి. ఎందుకలా ఎప్పుడూ డల్గా ఉంటావు, మూడీగా ఉంటావు? అసలు ఇప్పుడే ఎంజాయ్ చేసిన టైము. పిల్లలు పుడితే ఏముంటుంది ఇంకా, అన్నీ మూలపడతాయి. మా తమ్ముడు నీకేం తక్కువ చేస్తున్నాడని అలా ఉంటావు? ఎప్పుడు నిన్నెక్కడికి తీసుకెళ్ళి చూపించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. నీకు అసలు అత్తగారిల్లంటే ఎంత నరకంలో ఉంటుందో తెలియదు. అలాంటి ఇంట్లో పడలేదు నువ్వు. మా అత్తతో నేను చాలా పడ్డాలే. నీకు అలా కాదు, నీ అదృష్టం ఇది. మా ఆయన లాంటివాడు నీకు దొరికితే భలేగా ఉండేది నీ పని. ఛీ వదినా, అలా అంటారేమిటి? ఆయన నాకు అన్నయ్య అవుతారు. అదేలే, ఆయన మంచివాడే కానీ తల్లిని చెల్లెల్ని బాగా వెనకేసుకొస్తాడు. మా నాగు అలాంటివాడా? అందరూ కట్నాలకి ఎగబడతారు, వీడు ఒక్క పైసా అడిగాడా? మీరు ఇవ్వలేదు కానీ ఇచ్చినా తీసుకునేవాడు కాదు. అంత మంచివాడు దొరికాడు నీకు. ఆ వాగుడు నేను వినలేకపోయేదాన్ని. నా కోపం తన తమ్ముడి మీద కాక తన మీదే అని కనిపెడితే మాత్రం ప్లేట్లు మార్చేసేది. అలాంటప్పుడు నన్ను మంచి చేసుకోవడానికి తెగ తంటాలు పడేది. తన తమ్ముడి మీదే వ్యతిరేకంగా చెప్పడానికి కూడా ప్రయత్నించేది. ఆ మాటలతో నేను తనకి దగ్గరవుతానని ఆ బంధువులు ఆవిడ వెళ్ళిపోయాక అదే చేసింది. నేను తన మీదే కోపంగా ఉన్నానని గ్రహించింది. సీత, మళ్ళీ వాడితో అనుకోగాని, వాడసలు పిల్లాడి రకం. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తాడు. మొన్న నిన్ను ఏదో అన్నాడనుకుంటా, అంతే వాడికి అసలు బాధ్యతే తెలీదు. నీతోనే కాదు తల్లి, మాతోనూ అంటాడు అంటూ చెప్పుకొస్తుంటే నేను ఆశ్చర్యపోయాను. నేను కాస్త ముభావంగా ఉంటే మాత్రం నన్ను ఉబ్బేయడానికి తన తమ్ముడి మీద చెబుతుందా? తమ్ముడి మీద కోపానికి కారణం అదేనా అని అనుమానం పుట్టింది నాకు. తెగ ఆలోచించాను. కొన్ని సంగతులు గుర్తొచ్చాయి. ఇతను చాలా పీనాసి రకంగా ఉంటాడు. ఏదన్నా ఖర్చు తగిలితే అక్క తమ్ముళ్ళిద్దరూ ఒకరి మీదకి ఒకరు తోసేయాలని చూస్తారు. ఒక శనివారం సంగతి. ఆ రోజు కస్తూరి భర్త చికాగో ఇంట్లోనే ఉన్నాడు. మీరు నమ్మరేమో కానీ ప్రతి శనివారం షాపింగులు చేయాల్సిందే. కూరగాయల కోసం కాదు, బట్టలు ఎప్పుడూ కొంటుంది. పిల్లల కోసం జ్యూసులు, వాటిల్లో రకాలు, మందులు, క్రీములు, లోషన్లు, చాక్లెట్లలో రకాలు. అబ్బా, ఎన్ని ప్యాకెట్లో ఇంటి నిండా. అసలు అవసరాలే ఉండవు. ఏవో ధర తగ్గింపులు, రీసెట్లు, ఒకటి కొంటే ఇంకొకటి ఇచ్చే ప్రజెంటేషన్లు, అలాంటి అడ్వర్టైజ్మెంట్లన్నీ చూసి చూసి ఆ షాపులకు వెళ్లాల్సిందే. తర్వాత ఆ పూట తినడం కూడా బయటే.
వచ్చేటప్పుడు కూరగాయలు అవి కూడా కొంటుంది. ఏ షాప్ దగ్గర తను బిల్లులో అందుకోడు. బావగారు చెల్లిచ్చేస్తాడోలే అని ఇతను తప్పుకుని ఎక్కడెక్కడో దూరంగా తిరుగుతాడు. ఆ విషయం అక్క కనిపెడుతూనే ఉంటుంది. నాగు, నువ్వు కొంచెం బావగారికి సాయంగా వెళ్ళరా, నువ్వు కూడా ఆయన దగ్గరికి వెళ్ళిరా అంటూ ఉంటుంది. అంటే ఆ బిల్లులో కొంత నువ్వు కూడా చెల్లించరా అని. చెల్లించాలి కదా, కానీ ఇతను వినడు. బావకి సాయంగా వెళ్ళకపోతే బావని పిల్లెత్తుకుపోతుందా అంటాడు హాస్యంలో పెట్టి. ఇతను అక్కతో తగ ప్రేమ ఉలకబోస్తూ ఎందుకు ఉంటాడో ఆ రహస్యం నాకు తెలిసిపోయినట్టు అనిపించింది ఒకసారి. అక్కతో అలా లొంగిపడి ఉంటేనే ఖర్చుల్లో సగం ఎగ్గొట్టడానికి వీలవుతుంది అనుకుంటాడనిపించింది. అలాగా 2-3 సార్లు అనిపించింది నాకు. ఇతని పీనాసితనం గురించి కస్తూరి భర్త మనసులో ఏమనుకుంటాడో గాని ఖర్చుల్లో సగం భాగం బావుమరిది మీదే వెయ్యాలని చూడడు. తను దూరంగా ఉంటున్నా తన పెళ్ళం బిడ్డల్ని బావుమరిదే రక్షిస్తున్నాడని అనుకుంటాడేమో. బావుమరిదితో ప్రేమగానే ఉంటాడు. నన్ను కూడా ఆప్యాయంగా పలకరిస్తాడెప్పుడు. ఆయన్ని నేను అన్నయ్య అని పిలుస్తాను. ఇంట్లో పనులన్నీ తన భార్య ఎక్కువగా చేస్తుందనుకుంటాడు ఆయన. ఆయన ముందు కూడా బాగా నటిస్తుంది. ఆ నటనని ఎవ్వరూ కనిపెట్టలేరు. ఆ షాపుల్లో బిల్లులు తమ్ముడు ఎగ్గొట్టినప్పుడే అక్కకి బాగా కోపం వస్తుంది. ఆ మర్నాడు నాతో తమ్ముడి మీద ఏదో ఒకటి అంటుంది. తల్లికి ఫోన్ చేసి నాగు డబ్బు సరిగా జారనివ్వడు అనే సంగతి నేను అర్థం చేసుకోకుండా గుంబనంగా చెప్పాలని తంటాలు పడుతుంది. అలాగ 2 రోజులు చెప్పి ఆ తపాకి ఇక ఊరుకుంటుంది. తమ్ముడి మీద మరీ కోపంగా ఉన్నప్పుడైతే శనివారం షాపింగ్లు మానేస్తుంది కూడా. ఒక్కోసారి మొగుడు మీద కూడా అలుగుతుంది. ఆయన కొంచెం డిసిప్లైన్డ్గా ఉండాలంటాడు. తెల్లారి పెద్ద పిల్లాన్ని స్కూల్కి పంపాలంటే ఆ బ్యాగు, ఆ పుస్తకాలు, ఆ పెన్సిళ్ళు తెల్లారి వెతుకుతుంది. వెతకడానికి ఎక్కడో ఉన్న నన్ను రమ్మంటుంది. రాత్రే సర్ది పెట్టాలి కదా అంటాడు ఆయన. పిల్లల బట్టలు కూడా సరిగా సర్దదు. ప్రతి బట్టకి గుండీలు ఊడిపోయి, దారాలు తెగిపోయి, జేబులు చిరిగిపోయి ఎడాపెడా ఉంటాయి. ఇంట్లో కుట్టు మిషన్ ఉంది. ఇండియా నుంచే తీసుకెళ్ళింది కొత్త మిషను. తనే చెప్పింది. అయినా కుట్లు కుట్టదు. కొంచెం గుండీలు ఊడినా సరే ఆ బట్టలు మూలపడేసి కొత్తవి కొనేస్తుంది. క్రీమ్ ట్యూబుల్ని పూర్తిగా వాడకుండానే అవతల పడేసి కొత్తవి కొంటుంది. కొన్నిసార్లు వాళ్ళ ఆయన చాలా విసుక్కుంటాడు. రూమ్లో మంచాల మీద ఉతికిన బట్టలు కుప్పలుంటాయి. కప్పుకునే దుప్పట్లు, కట్టుకునే బట్టలు అన్నీ మంచాల మీదే. కొన్నిసార్లు ఆయన బాగా విసుక్కుంటాడు. ఆయన వచ్చే రోజు అయినా ఆ రూము సర్ది ఉంచదు. అంత బద్ధకం ఏమిటో ఆశ్చర్యంగా ఉండేది నాకు. ఒకసారి మా బండది ఒక రోజంతా మొగుడు మీద ఎందుకో అలిగింది. మర్నాటికి మామూలుగా అయ్యింది. ఆదివారం రాత్రి ఆయన వెళ్ళిపోయాక ఇక ఫోన్ పెట్టుకుని బాల్కనీలో గంటలు తిరిగింది. తల్లికి, ఫ్రెండ్స్కి అందరికీ ఓదరగొట్టి చెప్పేసిందంటే మా ఆయనతో సారీ చెప్పించుకున్నా అని వాగి చెప్పింది. ఆమె భర్తని చూస్తే నిజంగా ఆయనలో చాలా సుగుణాలున్నాయి. పిల్లల్ని బాధ్యతగా చూసుకుంటాడు. వాళ్ళ పనులన్నీ చేస్తాడు. డబ్బు ఖర్చులో పీనాసిగా ఉండడు. ఆయన కస్తూరి లాంటి బండదాన్ని ఎలా భరిస్తున్నాడా అనిపించేది నాకు చాలాసార్లు. బండదాని నటన ఎవరో కనిపెట్టలేని స్థాయిలో ఉండడం వల్లనేనేమో. కళ్ళు తెరిచిన సీత 27వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.